జై శ్రీమన్నారాయణ. దశావతారాలలో 4వ అవతారం నరసింహావతారం. ఈ అవతారాన్ని ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం అవతరించిన అవతారం. ప్రహ్లాదుడు స్వయాన హిరణ్యాక్షునికి సోదరుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ఆ సోదరుడు అయిన హిరణ్యాక్షుని మరణం తర్వాత హిరణ్యకశిపుడు ఎలాగైనానో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ ఓడించాలి అనుకుంటాడు. అందుకు ఆయన తరచుగా దేవతలతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. కానీ విజయం మాత్రం లభించేది కాదు. అప్పుడు హిరణ్యకశిపుడు దేవతలను ఓడించాలి అంటే తన శక్తి సరిపోదు అని, ఇంకా బలవంతుడు అవ్వాలి అని అమ్మ కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. అదే సమయంలో ఇంద్రుడు హిరణ్యకశిపుని రాజ్యంపై దండెత్తి వెళతాడు. విషయాన్ని తెలుసుకున్న హిరణ్యకశిపుని భార్య అయాదు అక్కడి నుండి తప్పించుకుని నారదముని ఆశ్రమాన్ని చేరుతుంది. నారదముని ఆమెను సాదరంగా ఆహ్వానించి అక్కడే ఉండమని చెప్తాడు. అయాదు నారదముని ఆశ్రమాన్ని చేరేటప్పటికే గర్భవతిగా ఉంటుంది. నారదముని ఆశ్రమంలో నిరంతరము శ్రీహరి నామస్మరణ, శ్రీహరి సంకీర్తనలు కయాదు ఆమె కడుపులోని బిడ్డ కాలం గడుపుతూ ఉండేవాళ్ళు. అలా కొంతకాలానికి కయాదుకు ఆశ్రమంలోనే 12 మగబిడ్డ పుడతాడు. ఆ బిడ్డే ఈ ప్రహ్లాదుడు పుట్టుకతోనే శ్రీహరికి పరమభక్తుడు. అలా కొంతకాలం తర్వాత హిరణ్యకశిపుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమే వరం కోరుకోమని అంటాడు. హిరణ్యకశిపుడు తను మరణాన్ని జయించాలి అని అడుగుతాడు. కానీ బ్రహ్మ అది సాధ్యం కాదు, తప్ప మరే వరమైనా కోరుకోమంటాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా నాకు మరణం పగలు కాని రాత్రి కాని యువతల వలన కాని మానవుల వలన కాని జంతువుల వలన కాని ఆయుధంతో కాని ఇంటి లోపల కాని ఇంటి బయట కాని సంభవించకూడదని అడుగుతాడు. బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు చాలా సంతోషంగా తన రాజ్యానికి వెళ్తాడు. కానీ అక్కడ తన రాజ్యాన్ని ఇంద్రుడు ధ్వంసం చేశాడని తెలుసుకుని భార్యను శోధించి కుమారునితో సహా ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే ప్రహ్లాదుడు శ్రీహరికి పరమ భక్తుడిగా మారిపోతాడు. ప్రహ్లాదుడు నిరంతరము శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అది విన్న హిరణ్యకశిపునికి చాలా కోపం వచ్చేది. శ్రీహరి నామస్మరణ చేయవద్దు అని చాలా సార్లు చెప్పాడు. అయినా ప్రహ్లాదుడు వినకుండా ఆ ప్రభువు శ్రీహరి నేను నిరంతరం హరి నామస్మరణ చేస్తాను అని చెప్తాడు. అది విన్న హిరణ్యకశిపునికి బాగా కోపం వచ్చి తన కన్న ప్రేమను పక్కన పెట్టి ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఫలితం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండేవాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది అని ప్రహ్లాదుని పిలిచి అడగగా ప్రహ్లాదుడు నా స్వామి నన్ను కాపాడుతున్నాడు అని బదిలిస్తాడు. హిరణ్యకశిపుడు ఏడీ నీ స్వామి అమ్మను ఇక్కడ ఉన్నాడా అంటాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు శ్రీహరి సర్వాంతర్యామి, అన్నింటిలోనూ శ్రీహరి ఉంటాడని చెప్తాడు. అది విన్న హిరణ్యకశిపునికి బాగా కోపం వచ్చి తన పక్కనే ఉన్న పెద్ద స్తంభాన్ని తన గదతో గట్టిగా కొట్టి ఇందులో నీ శ్రీహరి ఉన్నాడా, ఉంటే వచ్చి నాతో యుద్ధం చేయమని చెప్పు అని అంటాడు. ఇంతలో స్తంభంలోంచి తల వరకు సింహంగాను తల కింది భాగం మానవ రూపంలో ఉన్న ఒక ఆకారం బయటకు వచ్చి నేను నరసింహుణ్ణి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని అని చెప్పి హిరణ్యకశిపుని ఇంటి సింహద్వారం వద్దకు తీసుకుని వెళ్లి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అతిక్రమించకుండా ఎడకాలిపై హిరణ్యకశిపుని పడుకోబెట్టి చేతి గోళ్లతో హిరణ్యకశిపుని యొక్క పొట్టను చీల్చి భయంకరంగా హిరణ్యకశిపుని సంహరిస్తుంది. ఈ అవతారాన్నే మనం నరసింహావతారం అని చెప్పుకుంటాం. ఈ అవతారం నమ్మిన భక్తుల కోసం దేవుడు ఏ రూపంలోనైనానూ వస్తాడని మనకు తెలియజేస్తుంది. ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ నరసింహావతారానికి ప్రతీక. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష.